ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. డేల్బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన ఆత్మీయులారా, యేసే కృప పరిచయ సంఘ పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయమే ఇక షార్ట్ మెసేజ్లు అప్లోడ్ అవుతా ఉన్నాయి. మీరందరూ చూస్తూ ఉన్నారు, బలపడుతున్నారు. ఈ కార్యక్రమాలు మీకు అందరికీ దీవెనకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నామండి. అనేకులకు మీకు తెలిసిన వారికి ఈ లింక్లను షేర్ చేయండి. ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా మాతో పాటుగా పాలె పాగసులు కావాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అలాగే మీ ప్రార్థన రిక్వెస్ట్ కూడా పెట్టండి కామెంట్ బాక్స్లో, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి ముఖ్యంగా ఏంటంటే, మీ కుటుంబాలలో ప్రార్థన జరుగుతున్నాయండి. ప్రతిరోజు ఉదయ సాయంత్రములు దేవుని బిడ్డల కుటుంబాలలో ప్రార్థనలు జరగాలి. ప్రార్థన ధూపము లేవాలి. హల్లెలూయా. సరే అండి, మంచిది. మరి దేవుడు ఈ రోజుకి మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ చరణం. కీర్తనలు 100 3వ చరణం నేను చదువుతున్నానండి. యెహోవాయే దేవుడని తెలుసుకునిడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. యెహోవాయే దేవుడే మనల్ని పుట్టించెను, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ ప్రజలందరినీ దేవుని వాక్యం దేంతో పోల్చిందనంటే గొర్రెలతో. దేంతో పోల్చిందండి? గొర్రెలతో. చాలా రకరకాల జంతువులు ఉన్నాయి, కానీ గొర్రెలతోనే పోల్చబడ్డాం మనం అందరం కూడా. ఎందుకనంటే గొర్రెలు మంచి స్వభావం కలిగినవి, గొర్రెలు మంచి విశ్వాసం కలిగినవి. ఈరోజు మనము గొర్రెల ద్వారా ఓ 4 విషయాలు మనం తెలుసుకుందామండి. గొర్రెలు ఉన్నటువంటి మంచి 4 లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం, వాక్య ద్వారంగా తెలుసుకుందామండి. మొదటిగా, అవి గుంపులో ఉంటాయి. అవి ఎందులో ఉంటాయండి? ఎవరితో ఉంటాయనండి? గొర్రెలు గుంపులుగా ఉంటాయి. అవి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడవు, గుంపులుగా ఉంటాయి. చూడండి, మేకలు గమనించండి, గొర్రెలు గమనించండి. మేకలు ఏం చేస్తాయండి? అవి ఒంటరిగా వెళ్ళి కూడా తింటూ ఉంటాయి, కానీ గొర్రెలు మాత్రం గుంపుతోనే ఉంటాయి. చూడండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42 నేను చదువుతున్నాను చూడండి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి. ఎవరున్నారంట అనంటే, పైన పేతురు గారి ప్రసంగం ద్వారా రక్షింపబడినటువంటి 3000 ప్రజలు ఈ యొక్క సహవాసంలో ఉన్నారంట. గొర్రెలు ఎలాగైతే గుంపులో ఉంటాయో, దేవుని నమ్మినటువంటి బిడ్డలు మనం అందరము సహవాసంలో ఉండాలి. ప్రతి ఆదివారము మందిరానికి రావాలి. అలాగే ప్రతి నెల జరుగుతున్నటువంటి బల్లారదలు పాలు పంపులు పొందాలి. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. సంఘంలో జరిగినటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉండాలి. సహవాసంలో ఉండాలండి మొట్టమొదటిగా దేవుని బిడ్డలు. అలాగే రెండవదిగా, గొర్రెలు ఉన్నటువంటి మంచి లక్ష్యం ఏంటంటే వెలుగును ఇష్టపడతాయి. హల్లెలూయా. గొర్రెలు చీకటికి భయపడతాయట, వెలుగును ఇష్టపడతాయంట. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నానండి. యోహాను రాసిన పత్రిక సువార్త 8:12. యోహాను సువార్త 8:12 అండి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి యుండును. చూడండి, దేవుడు లోకానికి వెలుగు. ఆయనని వెంబడించేవారు, లోకాన్ని వెంబడించేవారు చీకట్లో నడవగలరండి? నడవలేరు. ఎందుకంటే ఆయన వెలుగు. ఆ వెలుగులో నడిచేవారు వెలుగులోనే నడుస్తారు. వెలుగు సంబంధులుగా మనం ఈ లోకంలో ఉండాలి. గొర్రెలు చీకటికి భయపడతాయి, వెలుగు అంటేనే ఇష్టం. మరి దేవుని బిడ్డలం మనం వెలుగు సంబంధులం, దేవుని బిడ్డలం, వెలుగులో నడవాలి. ఆయన వెలుగులో మనము నడుస్తూ ఉండాలి. మూడవదిగా, గొర్రెలో ఉన్నటువంటి మంచి స్వభావం ఏంటంటే, తన యజమాని స్వరము గుర్తుపడతాయంట. గొర్రెలు చూడండి, వాటిని కాసే యజమాని ఉంటారు కదా, ఎంత దూరంలో నుండి కేక వేసినా, గొర్రె ఎంత దూరం ఉన్నా అవి పరుగున స్వరం విని పరిగెత్తుకుంటూ గుంపులో కలుస్తాయి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము 10వ అధ్యాయము 27 చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును. దేవుని యొక్క స్వరము ఎరిగిన వారే ఉండాలి. మనం ఆయన గొర్రెలమని చెప్పాం కదా, ఇందాక చదువుకున్నాం కదండి. ఆయన గొర్రెలు ఏం చేస్తాయి అంటే యజమాని స్వరాన్ని వింటాయి. చాలా స్వరాలు వినబడుతున్నాయి లోకంలో, చాలా బోధలు వినబడుతున్నాయి లోకంలో. ఏది బోధ కరెక్ట్, ఏ బోధ
మంచి బోధ దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధ ఏంటి అని గుర్తెరిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నెన్నో చెబుతూ ఉన్నారు, వాక్యంలో లేనివి చెబుతున్న వారు కూడా ఉన్నారు. మరి మనం గుర్తుపట్టాలండి. బలకరమైనటువంటి వాక్యాన్ని మనము వినాలి. బలకరమైన బోధ మనం వినాలి. బోధ అపొస్తలుల బోధలో మనము ఉండాలి. ఆయన స్వరం వినేవారిగా ఉండాలి. గొర్రెలు యజమాని స్వరం వింటాయి. అవి ఎంత దూరంలో ఉన్నా సరే అవి పరుగు పరుగున గుంపులో వచ్చేస్తాయి. మనం కూడా మన యజమాని స్వరం వినాలి. అలాగే దైవ సేవకుల స్వరాన్ని మనము వినేవారే ఉండాలి. హల్లెలూయా. అలాగే చివరిగా 4వ మంచి లక్షణము, గొర్రెలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అవి అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాయి. బలహీనంగా ఉంటుంటాయి కదండి. దాని కాళ్ళు బలహీనంగా ఉంటాయి కాబట్టి అవి పడిపోతూ ఉంటాయి. అయితే దేని వాక్యం ఏం సెలవిస్తుందంటే కీర్తనలు 37:23 చూడండి. కీర్తనలు 37:23లో ఏమని వ్రాయబడింది చూడండి. 23, 24 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. 24 యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండును. దేవుడు, మనము దేవుని చేయి పట్టుకోలేమట. మన చేయి ఎవరు పట్టుకున్నాడంట? యెహోవా దేవుడు పట్టుకున్నాడంట. కాబట్టి మనము పడిపోలేము. అదే మనం పట్టుకున్నాం అనుకోండి, లోకం చూసినప్పుడు ఏం చేస్తామండి? లోకంలో పడిపోతుంటాం, జారిపోతుంటాం కదా. కానీ మన చేయి ఎవరు పట్టుకున్నారట? దేవుడు పట్టుకున్నాడు, యెహోవా పట్టుకున్నాడు. కాబట్టి యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను లేవలేక ఉండును. పడిపోయినను మనం పడిపోలేము. ఎందుకంటే మన హస్తము ఎవరు పట్టుకున్నారండి? దేవాది దేవుడైన యెహోవా పట్టుకున్నాడు. కాబట్టి మనము పడిపోలేము. హల్లెలూయా. అలాగే ఇంకొక వాక్యం కూడా సామెతలో ఉంటుంది చూడండి. ఒక వాక్యము, చక్కటి వాక్యము, అది చదివి నేను ముగిస్తానండి. సామెతలు 24:16. సామెతలు 24:16లో ఉంటుంది చూడండి. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును. హల్లెలూయా. నీతిమంతులు పడిపోతారు, అయితే 7 మార్లు పడిపోయినను లేచు. దావీదు పడిపోలేదండి. మన పితరుడు అయినటువంటి దావీదు పడిపోయాడు కదండి. బెత్షెబ విషయంలో పడిపోయినప్పుడు ప్రవక్త ద్వారా ప్రవక్త ద్వారా హెచ్చరింపబడ్డప్పుడు పడిపోయిన వాడు మరలా నిలబడ్డాడు. అలాగే అబ్రహాం కూడా హాగరు విషయంలో పడిపోయాడు. దేవుడు అంటాడు 17వ అధ్యాయంలో, నా సన్నిధిలో నిందారహితంగా ఉండు అబ్రహాం అని నేను అత్యధికంగా ఆస్వాదిస్తాను అని అన్నప్పుడు దేవుడు మాటకు లోబడ్డాడు, నిలబడ్డాడు. దేవుడు మరలా తనకి వాగ్దాన పుత్రుని అనుగ్రహించాడు. చాలామంది పడిపోయారు, నిలబడ్డాడండి. నీతిమంతులు పడిపోయినా కానీ నిలబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గొర్రెల ద్వారా 4 లక్షణాలు మనం నేర్చుకున్నాం కదండి. మొదటిగా అవి గుంపులో ఉంటాయి, మనం సహవాసంలో ఉండాలి, సంఘ సక్రమంలో మనం ఉండాలి. రెండవదిగా అవి వెలుగును ఇష్టపడతాయి, జీవపు వెలుగులో మనము నడవాలి. ఆయననే వెలుగండి. ఆ వెలుగులో మనం నడిస్తే చీకటి మనలో ఉండదు. మూడవదిగా యజమాని స్వరాన్ని వింటాయి. మన యజమాని స్వరం మనం వినేవారై ఉండాలి, గుర్తుపట్టాలి. ఏది నిజమైన వాక్యమో, ఏది దేవుని నుండి వస్తున్నటువంటి వాక్యమో గుర్తుపట్టే బిడ్డలై ఉండాలి. నాలుగవదిగా అవి పడిపోతూ ఉంటాయట. మనం కూడా పడిపోతాం, కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే ఆయన మన హస్తాన్ని పట్టుకున్నాడు కాబట్టి మనము పడిపోలేము. హల్లెలూయా. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ 4 అనుభవాలు మనలో ఉండి, ఈ 4 అనుభవాల గుండా మనము నడిపింపబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, వాక్యమైన దేవానికి వందనాలయ్య. ఉదయకాల సమయంలో మరలా ఈ రీతిగా డైలీ బడి కార్యక్రమం ద్వారా నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నామయ్యా. ఈరోజు మరి తండ్రి గొర్రెల ద్వారా 4 విషయాలు మాకు తెలియజేశారు తండ్రి. అయ్యా, అవి ఎలాగైతే 4 అనుభవాలు కలిగి ఉన్నాయో ఆత్మీయంగా ప్రభు వాక్యానుసారంగా మాకు తెలియజేశారు తండ్రి. మేము కూడా ఆ 4 అనుభవాలు కలిగి నాయన ఈ లోకంలో ఉన్నట్లుగా సహాయం చేయమని తండ్రి. వెలుగుని ఇష్టపడే వారిగా, గుంపులో ఉండేవారిగా, అలాగే నీ స్వరము గుర్తెరిగిన వారిగా ప్రభువా యేసయ్యా తండ్రి, పడిపోయిన తిరిగి లేచి నిలబడే వారిగా మేము ఉన్నట్లుగా సహాయం చేయండి. ఈ మాట వింటున్నటువంటి ప్రియబిడ్డలందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోమని నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభలు ఆరోపిస్తూ యేసు నామమున